మహాశయ, 2 సేర్లు నెయ్యి తూకం వేస్తావా? ప్రపంచంలో ఒకవేళ స్వర్గం ఉందంటే అది కేవలం విజయనగరంలోనే. అదిగో బంగారం ఇంకా వెండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్ద పెద్దవో. ఇక అదిగో చూడు, పాలు నదిలా పారుతున్నాయి. ఇక నేను చెంబుతో పాలు తాగుతాను. ఇలా చెంబు తీసుకొని ఇలా పాలు తాగాను. ఈశ్వరా, వీళ్ళు మళ్ళీ పగటి కళ్ళ కండం మొదలు పెట్టారు. అలాగే తనతో పాటు విజయనగర ప్రజలకు కూడా అలవాటు చేస్తున్నాడు. చెంబు మంచు, ఇలా పాలు తాగు. ఇంకా తాగండి, పాలే పాలు, ఆనందమే ఆనందం. చిల్లి మహాశయ, పండిత రామకృష్ణ, ఈరోజు నువ్వు మళ్ళీ నా కళను భగ్నం చేశావు. నేను ఎంతో హాయిగా పాల నదిలో నావలో ప్రయాణం చేస్తున్నాను. ఒక చేత్తో తెడ్డు వేస్తున్నాను, ఇక రెండో చేత్తో పాలు తాగుతున్నాను. ఇక నువ్వు మొత్తం నాశనం చేసేశావు. నీ కథలు ఢిల్లీ ఇంకా ఆగ్రాలో ప్రసిద్ధి చెందాయి, ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం నువ్వు నా కళల్ని భగ్నం చేయమని మాత్రం కాదు. పండిత రామకృష్ణ గారు, షేక్ చిల్లి మహాశయుడు ఏం చేస్తున్నాడో దానివల్ల మాకు సంతోషం లభిస్తుంది. దయచేసి ఆయన చేయనివ్వండి. పండిత రామకృష్ణ గారు, ఈ ఆసక్తికర వినోదభరిత నాటకాన్ని జరగనివ్వండి. ఏమంటారు సోదరులారా? అవునవును, జరగనివ్వండి, జరగనివ్వండి. అయినా కూడా పండిత రామకృష్ణ గారు, ఒకవేళ మా అందరికి కళల కరణంలోనే సంతోషం లభిస్తుంటే, ఆనందం పొందుతుంటే మమ్మల్ని కళలోనే ఆనందించనివ్వండి. మా అందరి కళలు ఎందుకు చెదరగొడుతున్నారు? నేను మీ మాటతో ఏకీభవిస్తున్నాను మిత్రమా. కళలు వచ్చేవే చెదిరిపోవడానికి, కానీ కేవలం మనం సాకారం చేసుకోగలిగే కళలు కాకుండా. క్షమించండి షేక్ చిల్లి మహాశయ, కానీ మీరు విజయనగర జనాలను పనుల మీద ఆసక్తి లేకుండా చేస్తున్నారు. లేదు పండిత రామకృష్ణ, నేను వీళ్ళందరికీ జీవితాన్ని అనుభవించే పద్ధతి నేర్పిస్తున్నాను. జీవిత లక్ష్యం ఆనందించడం. ఇక నేను వీళ్ళకి ఆనందించడం నేర్పిస్తున్నాను. మీ విధంగా కళలు చూపించా? ఒకవేళ ఆనందం కళలో లభిస్తే కళలు కనడంలో తప్పే ఉంది. కానీ వాస్తవంలో వాస్తవంలో ఏంటి పండిత రామకృష్ణ? ఎండ ఇంకా చెమట. ఆనందం కేవలం కళలోనే పొందడం జరుగుతుంది. ఒకవేళ ఖర్చు లేకుండా కళలో ఆనందం లభిస్తుంటే మీరు మా అందరి కళను ఎందుకు భగ్నం చేస్తున్నారు? షేక్ చిల్లి మహాశయ, పని చేయకుండా జీవితంలో ఆనందం దొరకదు. ఒక చిన్నపాటి పక్షి కూడా తన గూడు కట్టుకోవడానికి పని చేయాల్సి వస్తుంది కదా. గడ్డి పరకల్ని పోగు చేసి మెల్లమెల్లగా తన గూడుని నిర్మించుకోవాల్సి వస్తుంది. పని చేయకపోతే జీవితానికి ఎలాంటి అర్థమే లేదు. అయితే కానివ్వండి. ఏం కానివ్వాలి? రెండు చేతులు. దాంతో మీరు చెప్పింది నిజమో లేక నేను చెప్పింది నిజమో తేలిపోతుంది. జీవితాన్ని పని చేయకుండా కూడా ఆనందం పొందుతూ గడపచ్చు. విజయనగర ప్రజలు కష్టజీవులు షేక్ చిల్లి మహాశయ, మీరు ఓడిపోతారు. అది తర్వాత చూద్దాం. ఎవరు ఓడిపోతారో, నేనా లేక మీరు? అలాగే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, మీరు ప్రయత్నం చేయండి. లేదు పండిత రామకృష్ణ, నేనెందుకు ప్రయత్నం చేయాలి? ఇప్పుడు ప్రయత్నం మీరే చేయాలి. నేను కేవలం నా కళ్ళు మూసుకునే మిమ్మల్ని పరాజితుని చేయగలను. ఒకవేళ ఈ ఆనందాన్ని అనుభవించడానికి ఎవరైనా నా కళలో పాల్గొనాలనుకుంటే వాళ్ళకి స్వాగతం. ఒకవేళ ఎలాంటి మూల్యం చెల్లించకుండా ఆనందం లభిస్తుంటే ఆనందం పొందడానికి అభ్యంతరం ఏమిటి? నిజం చెప్పావు మహాశయ. దీన్నే అంటారు ఒక నాణ్యం ఖర్చు లేకుండా ఆనందం పొందడం అని. షేక్ చిల్లి అలవాటు విజయనగరం అంతా వ్యాపిస్తోంది. ఏదో ఒకటి చెయ్యి రామా. కానీ ఇది కూడా గుర్తుపెట్టుకో, విజయనగరంలోనే అందరికంటే ఎక్కువ నిజాలు మాట్లాడే వ్యక్తిని కూడా వెతకాలి. పండిత రామకృష్ణ గారు, తమరి నెయ్యి. ధన్యవాదాలు. ప్రణామాలు. ఇది నేను రుజువు చేసే తీరుతాను పండిత రామకృష్ణ. నేను చెప్పింది నిజమని. ఆనందించండి, రోజు ఆనందించండి. ఒకవేళ లభించకుంటే వెతకండి. ఇది చెప్పు, ఈ నగరంలో పండిత రామకృష్ణ తర్వాత ఎవరు జ్ఞాని, తెలివైన వాళ్ళు, ఇంకా మేధస్సు గల వాళ్ళు? రాజగురు తాతాచార్య.
అమ్మా అమ్మా అమ్మా, నీకు ఇలాంటి వ్యక్తి ఎవరైనా తెలుసా? తను జీవితంలో ఎప్పుడు అబద్ధాలు చెప్పనివాడు. పచ్చిమిరపకాయ. హలి హలి చంద్రుడు చంద్ర. హలి చంద్ర. హరిశ్చంద్ర, మహారాజు హరిశ్చంద్ర. కానీ ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? స్వర్గానికా? ఆయన్ని లమ్మడానికా? మహారాజు గారి ఆదేశం. విజయనగరంలోని అందరికంటే సత్యవంతుడైన వ్యక్తిని వెతకాలి అని. తనను వెతకడానికి వెళ్తున్నాను. నా కోసమా? ఓహో, ఈరోజు సూర్యుడు ఏ దిక్కును ఉదయించాడో. రాజగురువు తాతాచార్య గారు. నన్ను పిలుస్తున్నదెవరు? ఇతను ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ఈ టోపీ పెట్టుకున్న మహాశయుడు ఎవరినో కట్టేస్తున్నాడు గురువు గారు. మూర్ఖులారా, ఎవరినో కట్టేస్తున్నాడని నాకు కనిపిస్తోంది. ఎవరిని కట్టేస్తున్నాడు? పైగా ఇతని వెంట ఇంతమంది ఎందుకున్నారు? ఎవరితను? రాజగురువు తాతాచార్య గారు. నేనే రాజగురువు తాతాచార్యను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇతను ముల్లా నసీరుద్దీన్ గ్రామం నుంచి వచ్చాడు. ఆదా బాదా బాదా. ఎలా ఉన్నాడు మన ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు? ముల్లా నసీరుద్దీన్ ఎవరు? మీకు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు పరిచయం లేదా? ఆయన గురించి చాలా కథలుగా విన్నాను. రాజగురువు గారు, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. కొంచెం భారం అనుకోరు కదా? భారమా? ఖచ్చితంగా ఏదో బరువైన వస్తువు అయి ఉంటుంది. లేదు, నేను భారం మోయలేను. అంటే నా ఉద్దేశం, కొంచెం భారం అనుకోకుండా లోపలికి తీసుకెళ్తారా? ఆ పని చేయగలను. రండి 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 రండి. వరుణమాల, జలపానీయాలు ఏర్పాటు చేయండి. అతిథి వచ్చాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి? నాకు తమరి కళ్ళల్లో ఎందుకనో భయం కనిపిస్తుంది. భయం? దేని గురించి? ఓటమి భయం. చేతిలో నుంచి ఏదో జారిపోతుందన్న భయం. పరువు పోతుందన్న భయం. బోలెడంత భయం. భయమే భయం. కానీ మొదటిసారి ఒక వ్యక్తికి గురువు గారి కళ్ళల్లో దుష్టత్వ స్థానంలో భయం కనిపించింది. పైగా బోలెడంత భయం. నేను మీకు భయం నుంచి విముక్తి కలిగించడానికి వచ్చాను. ఆనందించు, రోజు ఆనందించు. ఒకవేళ లభించకుంటే వెతుకు. మీరు చెప్పింది నిజమే. ఇంతకీ మీరు అన్నదానికి అర్థమేమిటి? నాకు అసలు అర్థమే కానప్పుడు ఇక నేను ఆనందాన్ని ఎక్కడ వెతుకుతాను? ఎలా వెతుకుతాను? మహాశయ, చల్లటి మంచినీళ్ళు తీసుకోండి. చల్లటి మంచినీళ్లు తీసుకోండి. నిజంగా ఈ మంచినీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. తగిలింది. స్వామి, అసలు ఏం జరుగుతోంది? అది నాకు అర్థం కాగానే నేను మీకు వివరిస్తాను. మీరు వెళ్ళండి. దాడి చేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి. ఊహల్లో గుర్రాన్ని కట్టేవాడా?
మహానుభావ మూలా ఎవరు మీరు? నా పేరా షేక్ చిల్లి. షేక్ చిల్లియా? షేక్ చిల్లి అది సరే, కాకపోతే మీరు నా భవనానికి అక్కడ బయట ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? నేను మీకు ఆనందం ఇవ్వడానికి వచ్చాను. అయితే ఇచ్చేయండి మరి. నేను చెప్పింది ఆనందం, ఆనందమే ఆనందం. కానీ నా ఆనందం ఆ రామకృష్ణ పండితుడి పరాజయంలోనే ఉంది. అయితే తాతాచార్య గారు, తమరిది అలాగే నా ఆనందం ఒక్కటే. ఎలా? పండిత రామకృష్ణ పరాజయం. ఆనందించండి, ఆనందమే ఆనందం. ఇక కళ్ళు మూసుకోండి. కళ్ళెందుకు మూసుకోవాలి? కళ్ళు మూసుకోండి, అప్పుడే ఆనందిస్తారు. అవునా? కళ్ళు మూసుకోవడం వల్ల ఆనందం వస్తుంది అంటే నేను కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడు ఆలోచించండి, అంటే చూడండి, రామకృష్ణ పరాజితుడవుతున్నాడు. రామకృష్ణ పండితుడు పరాజితుడవుతున్నాడు. రామకృష్ణ పండితుడు పరాజితుడైపోయాడు. నేను రామకృష్ణ పండితుణ్ణి పరాజితుణ్ణి చేసేశాను. ఇక ఈ సందర్భంగా పంచభక్ష పరమాణాలు వడ్డిస్తున్నారు. ఇప్పుడు తను వెళ్తున్నాడు. అటు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళడం లేదు. అబ్బా ఏంటిది? కళ్ళు మూసుకొని చూడండి. అటు చూడండి, తను వెళ్తున్నాడు. తనను వెళ్ళనివ్వండి, దారిలో నుంచి తప్పుకోండి. షేక్ చిల్లి మహాశయ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళడం లేదు. నిజమేంటంటే మీరు నాకు రామకృష్ణ పండితుడు ఈ విజయనగరంలోంచి పలాయనం చేసినట్టు కళ చూపిస్తున్నారు. రాజగురు తాతాచార్య, నిజం కేవలం కలలోనే నిజమవుతాయి. అవును, మీ ఆనందాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? కళ్ళు మూసుకోండి, ఇక ఆనందించండి. షేక్ చిల్లి మహాశయ, షేక్ చిల్లి మహాశయ, నాకు కలలు కనాలని లేదు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. కానీ ఆచార్య గారు, ఈ రోజు కాకుంటే రేపు మీరు నా దర్శనం కోసం తప్పకుండా ఆరాటపడతారు. తమరి రేపు కూడా తమరి కలలోనే వస్తుంది. ఇదిగోండి, ఇది పట్టుకోండి. ఇక దయచేయండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓరి భగవంతుడా, ఇది ఎక్కడి గండం? ఆగు. ప్రణామాలు కొత్వాల్ గారు. సూర్యసేన్ బంధురావు, నిన్న రాత్రి మీరిద్దరు ఎక్కడున్నారు? మీరు రాకపోయినందుకు నేనే భవనం బయట పహారా కాయాల్సి వచ్చింది. కొత్వాల్ మహాశయ, నిన్నటి నుంచి మేము ఈ అద్భుతమైన వ్యక్తితో ఉన్నాం. ఇక ఈయన పేరు షేక్ చిల్లి. ఇక ఈయన ఆగ్రా నుంచి వచ్చాడు. అందరి బాధల్ని తొలగించడానికి ఆనందదాత. అత్యంత గొప్ప వ్యక్తి. అవునా? అవును, అలాగే నాకు తెలుసు. తమరి జీవితంలో ఎన్ని బాధలున్నాయో. అవును, భార్య బాధ, పిల్లల బాధ, తమరి పదవి దుఃఖం, చివరికి తమరి ఖడ్గం బాధ కూడా. మీరు చెప్పింది నిజమే, నేను చాలా బాధపడుతున్నవాణ్ణి. అయ్యో, మీరేం బెంగపడకండి. కేవలం తమరి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? ఇప్పుడు ఆలోచించండి. ఆలోచిస్తున్నాను. ఆలోచించు. తమరి భార్య తమరి కాళ్ళు పడుతోంది. తమరి పిల్లలు తమరి మాట వింటున్నారు. శాంతి శాంతి. ఆనందం వస్తోంది. చాలా ఆనందం వస్తోంది. ఆనందమే ఆనందం. ఆలోచించు. ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించు. నగర్ కొత్వాల్, నేను దీనికోసమే వెతుకుతున్నాను. నగర్ కొత్వాల్. ప్రణామాలు మంత్రివర్య. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను కలగంటున్నాను. ఇక్కడ నడి బజార్లో నిలబడా. అవును మంత్రివర్య, అవును. అయితే మీరు కలగరండి, ఎందుకంటే కలగరడానికి ఎలాంటి నిషేధం లేదు కదా. ఏమంటారు కోత్వాల్ గారు? అవును. మీరెవరు? మహామంత్రి ఈయన షేక్ చిల్లి, ఆగ్రా నుంచి వచ్చాడు. నేను ఏ ఆనందాన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో ఆ ఆనందం నాకు ఈయన వల్లే లభించింది. చాలా సంతోషమైన కళ. ఇంట్లో శాంతి, భార్య నాకు సేవ చేస్తుంది. ఇంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. దయచేసి పదవి మర్యాద కాపాడండి. అలాగే వాస్తవంలో ఉండండి. కలలు కనడం ఆపేయండి. అలాగే అలాగే.
ఆనందించు ఆనందం. అరే ఆనందించు బాబు, ఇదే ఆనందం, ఆనందమే ఆనందం. ఆనందించు. అమ్మగారు, మీకు ఆనందం కావాలా? అంటే ఆనందం బాబు, మీకు ఆనందం కావాలా? ప్రణామాలమ్మా. ఈయన పేరు షేక్ చిల్లీ. ఈయన ఆగ్రా నుంచి వచ్చాడు. అవును బాబు, నేనే షేక్ చిల్లీ. నేను అందరికీ ఆనందం అందించడం కోసమే వచ్చాను. ఆనందమే ఆనందం. చూడండి అమ్మగారు, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, అలాగే ఆనందాన్ని అనుభవించండి. తనేమంటుందంటే, తనెప్పుడండి? చూడు, అమ్మ మౌనలతం, భావన తనది కానీ మాటలు నావి. అమ్మ ఏమంటుందంటే, కళ్ళు మూసుకోవడం వల్ల ఆనందం ఎలా లభిస్తుంది? నేనున్నాను కదా, నేను మీకు కళ్ళు మూసుకొని ఆనందాన్ని ఎలా పొందాలో నేర్పిస్తాను కదా. కానీ అంతకుముందు మీరు నాకు ఈ కర్ర ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కర్ర మీరు నాకు ఇచ్చేయండి. ఎవరి చేతిలో కర్ర ఉంటుందో వాళ్ళకి అసలు ఆనందం లభించనే లభించదు. ఇక మీకు ఒకరి సహాయం అవసరమే లేదు. ఆనందాన్ని అనుభవించడానికి మీరే ఒక మార్గం. సరే, ఇప్పుడు ఈ కర్ర మీరు నాకు ఇచ్చేయండి. అల్లా మీద ఒట్టు అమ్మగారు, ఒకరోజు ఈ కర్ర మీరు నాకు మీరే స్వయంగా ఇస్తారు. ఎందుకంటే మీరు ఆనంద మార్గంలో నడవక తప్పదు. సరే, నేను బయలుదేరతాను. పదండి, అక్కడికి వెళ్ళి ఆనందపడదాం. పదండి పదండి. పెద్దొచ్చారండి ఆనందం ఇచ్చేవాడు. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మీరిద్దరు తినండి. అమ్మా, లామా సరదా లేనందుకు బాధపడుతున్నాడు. రండి మహాశయ, రండి రండి. ఇవ్వండి, నాణ్యాలు ఇవ్వండి. ఈ రోజు పొద్దున్నే కూరగాయలన్నీ అమ్ముడిపోయాయి. మహాశయ, మహాశయ. ఓహో, పండిత్ రామకృష్ణ గారా, ఏమైంది? మీరు నా నిద్రని ఎందుకు భంగం చేశారు? ఈ రకంగా కలలు కంటూ ఉంటే మీ దగ్గర ఉన్న కూరగాయల్లో ఒక్కటి కూడా విక్రయించలేరు. ఓ పండిత రామకృష్ణ గారు, ఏంటి మీరు నన్ను స్వర్గం నుంచి నరకంలోకి తీసుకొచ్చేశారు? అరే, కలలో నా కూరగాయలన్నీ అమ్ముడైపోయాయి, పైగా లాభం కూడా వచ్చింది. మీరు వచ్చి మొత్తం నాశనం చేసేశారు. అరే రండి, తీసుకోండి. ఎంత ఇవ్వాలి? 4 షేర్లా? ఇప్పుడే ఇస్తాను. రండి రండి. రామా, ఇదంతా షేక్ చిల్లీ నిర్వాకమే. నాకు భయంగా ఉంది. కొంప తీసి షేక్ చిల్లీ కలలు కనే రోగాన్ని విజయనగరం ప్రజలందరికీ అంటిస్తాడేమోనని. అపశకునాలు మాట్లాడుకు బంధు, అపశకునాలు మాట్లాడుకు.